నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలైనాయట. ఇలాగే ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన. గత పాలకుల కంటే మంచి సంక్షేమం అందిస్తారని పాలన పగ్గాలు అప్పగిస్తే పెన్నం మించి పొయ్యిలో పడ్డట్లుంది పరిస్థితి. రాష్ట్రం దివాలా తీసింది. రూపాయి అప్పు పుట్టడం లేదని మాట్లాడుతున్న సీఎంని చూసి నవోదిబోమంటున్నారు ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగాలు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై భగ్గుమంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సర్కార్పై సమ్మె సైరన్ మోగిస్తామంటున్నారు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సవాళ్లు ఎదురైనా నాయకుడనేవాడు ధైర్యంగా ఉండాలి. భయపడుతున్న వారికి 4 ధైర్యవచనాలు చెప్పాలి. కానీ నాయకుడే జేబులో చిల్లుగవ్వలేదు, అక్కడున్నా ఎవరూ రూపాయి ఇవ్వడం లేదంటే ఎలా ఉంటుంది? తెలంగాణలో కాంగ్రెస్ పాలన చూసిన వారు ఇప్పుడు ఎపిసోడ్ చూసి పెదవి విరుస్తున్నారు. వరుస సవాళ్లతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు సీఎం రేవంత్. గతంలో కనీసం మంత్రిగా పనిచేసిన అనుభవం లేకుండా కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ పక్కకు నెట్టేసి ఢిల్లీ పెద్దల ప్రాపకంతో ఏకంగా సీఎం అయ్యారాయన. దాంతో ఆయనకు పాలనా అనుభవం లేదని అంతా అన్నారు. ఇక రేవంత్ కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న సమయంలోని మీడియా ఆయన్ని ఇదే విషయం మీద ప్రశ్నించింది. దానికి రేవంత్ చాలా సింపుల్గా తీసుకుని ఆన్సర్ ఇచ్చారు. సీఎం అంటే గుంపు మేస్త్రి అని పాలమూరు పరిభాషలో చెప్పుకొచ్చారు. సర్కారులో అందరినీ సమన్వయం చేసుకుంటూ పోవడమే అన్నారు. అయితే సీఎం కుర్చీలో కూర్చున్నాక ఇప్పుడు అందరినీ కలుపుకుని పోవడమే అసలైన సవాలని అర్థమైంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు మహామహులనే మట్టి కరిపించాయి. కాంగ్రెస్లో ఇంట గెలవడంతోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇక బయటి రాజకీయ ప్రత్యర్థులతో పోరాటం చేయడానికి సమయం కూడా సరిపోదు. ప్రభుత్వంలో అన్ని వర్గాల వారిని ఒక లెక్కకు తేవడం అతిపెద్ద సవాల్గా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డికి తొలి ఏడాది బాగానే గడిచింది. హానీమూన్ పీరియడ్ అన్నట్లు సరదాగా సాఫీగా సాగిపోయింది. కానీ అసలు సమస్యలన్నీ ఈ ఏడాదిలోనే మొదలయ్యాయి. దీన్నే ద్వితీయ గండం అంటారు. అక్కడే దీనిని అధిగమించలేకే ఎవరైనా ఇబ్బంది పడతారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ విజయ దుందుబి మోగించారు. పాలనను పరుగులు పెట్టించారు. సంక్షేమంలో తెలంగాణకు, దేశానికే తలమానికం చేశారు. అయితే కొన్ని లోటుపాట్లతో, స్వీయ తప్పిదాలతో అధికారం కోల్పోయారు. ఎందరో సీనియర్లున్నా బయటికి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించి ఎన్నికలకు పోయింది కాంగ్రెస్. కేసీఆర్ కంటే మెరుగైన పథకాలు అందిస్తాను, 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీతో అధికారంలోకి వచ్చారు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అటకెక్కించారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సంక్షేమ పథకాలకు మెడ మీద కత్తి పెట్టినట్టు అమలు చేస్తున్నారు. ఇప్పుడు సర్కార్ దివాలా తీసినట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్ మీద సమరశంఖం పూరించారు. తమ డిమాండ్ల సాధన కోసం సర్కార్కు అల్టిమేటం ఇచ్చారు. ఇంతకాలం రేవంత్ రెడ్డి సర్కారుపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు రోజురోజుకు సంఘటితమవుతున్నాయి, పోరుబాట పడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగాలేదని బాధపడుతున్న సీఎంకు ఇది కొత్త సమస్యగా మారుతోంది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తమను పట్టించుకోలేదని, కాంగ్రెస్ వెంట నడిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీ నెరవేర్చలేదని మండిపడుతున్నారు. ఇటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి 20 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. దశల వారీగా నిరసనలు, ధర్నాలు చేస్తామంటున్నారు. ఇప్పటికీ చాలా విషయాల్లో సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. నిధుల సర్దుబాటు చేయలేక ప్రభుత్వం నానా ఇబ్బందులు పడుతోంది. అందులో ఉద్యోగులు సర్కారుపై ఒత్తిడి పెంచే పని చేస్తున్నారు. దీంతో ఇక ఉన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అంతా గుట్టు విప్పి చెప్పేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని చెప్పేశారు. తెలంగాణకు అప్పు పుట్టడం లేదన్నారు. అదే సమయంలో ఉద్యోగ సంఘాల డిమాండ్లపై తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై సమరమని ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారని, కానీ ఎవరిపై చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే అందులో ఉద్యోగులు, కుటుంబ సభ్యులే అన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రజల మీద యుద్ధం చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారొద్దని హితవు పలికారు. తనను కోసినా ఏమీ లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు 3.5 లక్షల మంది ఉన్నారు, కానీ ప్రజలు 97% మంది ఉన్నారని హెచ్చరించే ధోరణిలో మాట్లాడారు.
అలా కాదు ఇలా అని ఏదో ఒక పరిష్కారం చూపుతారనుకుంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుపై ఉద్యోగ సంఘాలు జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఉదాసీనతకు తోడు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లైన 13,31,000 కుటుంబాలను సర్కారు పెద్దలు సంక్షోభంలోకి నెట్టారంటున్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మే 15న హైదరాబాద్తో పాటు జిల్లాల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపడతామని ప్రకటించారు. జూన్ 9న హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా ర్యాలీ నిర్వహిస్తామన్నారు. వాటితో పాటు వర్క్ టు రూల్, మానవహారాలు, సామూహిక భోజనాలు, పెన్ డౌన్, సామూహిక సెలవులకు వెనుకాడబోమని ప్రకటించింది జేఏసీ. తెలంగాణ సమాజం ఎల్లకాలం ఏ అణచివేతను, సాచివేతను, అవమానాలను భరించిన చరిత్ర లేదంటున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రావడానికి సహకరించిన ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. ప్రభుత్వం సరిగ్గా స్పందించకుంటే క్షేత్రస్థాయిలో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తోచక సీఎం రేవంత్ రెడ్డి తమ సర్కారు పరిస్థితిపై ఓపెన్ అవుతున్నారు. తన నిస్సహాయతతో సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు.